ఆల్రెడీ ప్లే ఆఫ్ రేస్‌లో ఉన్న టీమ్స్ ఏంది, దేనికి ఎంత ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని జూసినాం. ఇప్పుడు హైదరాబాద్ ప్రాబబిలిటీ ఎంత అసలు? 3 సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ సినారియో ఉన్న 2 మ్యాచ్‌లు గెలవాలి. 18 పాయింట్స్ వస్తే అప్పుడు 100% ప్రాబబిలిటీ. ఎందుకంటే మిగతా హైదరాబాద్ కాకుండా మనకి 18 పాయింట్స్ వస్తే మిగతా 3 టీమ్స్ కంటే ఎక్కువ 18 పాయింట్స్‌కి రావు. ఎందుకంటే పంజాబ్ అండ్ ఆర్‌సీబీలో ఒక టీమ్‌కే వస్తది 18 అబోవ్. సీఎస్‌కేకి ఇట్లా రాదు, మనం గెలుస్తున్నాం కాబట్టి. సెకండ్ వన్ ఈస్ సేఫ్ బట్ నాట్ కన్ఫర్మ్. 100% కన్ఫర్మ్ కాదు. ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడిపోతే 16 పాయింట్స్ వస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ చూసుకోవాలి. అప్పుడు మిగతా 16 పాయింట్స్ వచ్చినప్పుడు కేకేఆర్ అండ్ డీసీతో సంబంధం లేదు. అవి వెళ్ళిపోతాయి. మేజర్‌గా మనం చూసుకోవాల్సింది పంజాబ్, ఆర్ఆర్, సీఎస్‌కే. అవి 2 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లో ఓడిపోవాలి. అప్పుడు ఎందుకంటే 15 పాయింట్స్, 16 పాయింట్స్ దాకా రానే రావు. సో, కన్ఫర్మ్‌గా వెళ్ళిపోతాం. ఒకవేళ అవి 16 పాయింట్స్‌కొస్తే అప్పుడు నెట్ రన్ రేట్ చూడాలి. థర్డ్ సినారియో ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. కాకపోతే స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు. 2 మ్యాచ్‌లు ఓడిపోయినాయనుకో డేంజర్ జోనే. అప్పుడేందంటే మిగతా టీమ్స్ గెలవాలన్నట్టు. ఏ టీమ్స్ గెలవాలే? ఇప్పుడు టాప్‌లో ఉన్న జీటీ, ఆర్‌సీబీ అన్ని మ్యాచ్‌లు గెలవాలే. ఇప్పుడు బాటమ్‌లో ఉన్న ముంబై అండ్ లక్నో అన్ని మ్యాచ్‌లు గెలవాలే. కేకేఆర్ గూడా కేకేఆర్ అండ్ డీసీ మ్యాచ్‌లో డీసీ సారీ కేకేఆర్ గెలవాలి. ఎందుకంటే డీసీ కూడా 2 మ్యాచ్‌లు గెలిస్తే మళ్ళా 14 పాయింట్స్ వస్తది. మనం ఓడిపోయి అది గెలిస్తే మళ్ళీ నెట్ రన్ రేట్ కమ్స్ ఇన్ ద పిక్చర్. స్టిల్ ఛాన్స్ ఉంటాయి గానీ నెట్ రన్ రేట్‌తోని ఉండొద్దు అనుకుంటే టాప్ 2లో ఉన్న ఇప్పుడున్న టాప్ 2లో అన్ని మ్యాచ్‌లు గెలవాలి. బాటమ్ 2లో ఉన్న అన్ని మ్యాచ్‌లు గెలవాలి. ఆ బాటమ్ 2 వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని తీసుకెళ్లాలన్నట్టు. అండ్ డీసీ, కేకేఆర్ మ్యాచ్‌లో డీసీ ఓడిపోవాలి. అప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయినా సరే ప్లే ఆఫ్స్‌కి పోతది.